intercourse అనేది it's completely your interest or your desire or something like that. So even during the periods అంటే డ్యూరింగ్ యువర్ మెన్స్ట్రేషన్ పీరియడ్లో కూడాను సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసుకోవటం అనేది తప్పైతే కాదు డెఫినెట్గా. బట్ డెఫినెట్గా ఏంటి అంటే డ్యూరింగ్ ద మెన్స్ట్రేషన్ అనేది మీరు సెక్షువల్ ఇంటర్కోర్స్లో కనుక పాల్గొన్నట్టయితే అది మీకు ఇబ్బందికరంగా ఉండటము, లేదంటే కొన్ని రకమైన డిసీజెస్ అనేది రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే డెఫినెట్గా సెక్షువల్ అంటే మెన్స్ట్రేషన్ అప్పుడు మీకు ఆ బ్యారియర్ ఏదైతే ఉంటుందో, అంటే ఏదైతే ప్రొటెక్టివ్ బ్యారియర్ అనేది ఉంటుందో అది ఉండదు. కాబట్టి మీ pH అనేది వెజైనాలో చేంజ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ డ్యూరింగ్ ద మెన్స్ట్రేషన్ జరిగేటప్పుడు ఏంటంటే మీకు డిసీజెస్ వచ్చే అవకాశం అంటే సంక్రమించే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నార్మల్ టైంతో పోల్చుకుంటే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే నేను డ్యూరింగ్ ద మెన్స్ట్రేషన్ కనుక సెక్షువల్ ఇంటర్కోర్స్లో కనుక పాల్గొని ఉంటే నాకు ప్రెగ్నెన్సీ అనేది అస్సలు రాదు అని అనుకుంటారండి. సో అది డెఫినెట్గా చాలా తప్పు. ఈవెన్ డ్యూరింగ్ ద పీరియడ్స్ కూడాను సెక్షువల్ ఇంటర్కోర్స్లో కనుక పాల్గొన్నట్టయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది.